మీకు నోటీసులు జారీ చేశారని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ ఎందుకు నోటీసులు జారీ చేశారు? మీ తాటా తీస్తామని కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహిళా మంత్రిగా చెప్పండి, తెలంగాణ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఆయన వ్యాఖ్యలను చూస్తారు? అంటే ఆడబిడ్డల మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతా ఉన్నది. వాళ్ళ చెల్లెమో మహిళగా నేనే బతుకమ్మ నేర్పించిన, నేనే బోనం నేర్పించానని, ఆఖరికి నేనే అందరితోటి మందు తాగించిన అని చెప్పి లిక్కర్ కేసులో లోపలికి పోయింది. ఒక పక్క చెల్లె లోపలికి పోయినాక కూడా ఇంకా వీళ్లకు ఈ అహంకారం అనేది తగ్గలేదు. అహంకారంతో మాట్లాడితే ఎప్పుడు కూడా రాజకీయాల్లో నడవదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో అనేది చూసుకొని మాట్లాడితే మంచిది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 100 చేశారు, 100 మాట్లాడారు, నడిచింది. ఈరోజు అధికారం లేదు అనే విషయం మీకు తెలుసు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు లేరు. మీరు చేసిన పనులన్నీ మీకు తెలుసు. మీకు ఏమేమో చేశారో అన్నీ మీకు తెలిసినప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. అంతేగాని మళ్ళీ దాన్ని గెలికి పంచాయతీ పెట్టుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మేము మా పని మేము చేసుకుపోతుంటే ఈరోజు సీఎం గారిని అరే ఒరే అని తిడతాడు, హౌలే అని తిడతాడు, మమ్మల్ని ఏమో తాట తీస్తా అంటాడు. అంటే నువ్వెవరు అసలు తీయడానికి? నీకేం అధికారం ఉంది? మమ్మల్ని అనే హక్కు నీకు ఎక్కడుంది? ఈరోజు మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నాము, మా పనులు మేము చేసుకొని పోతున్నాము. నువ్వు ఉన్నప్పుడు మేమేమన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడినాం? మీ మాటలు నేర్పింది ఎవరు? మీ దగ్గర నుంచి, మీ నాన్న దగ్గర నుంచి వచ్చిన మాటలు. ఈ విధంగా మేము నోటీసులు ఇవ్వాలంటే 100 నోటీసులు టీఆర్ఎస్కు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మాట్లాడే పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. 2004 కంటే అంటారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా వాదన చేస్తున్నారు. అది కూడా బయటికి పడాలని. ఆయన అధికారంలో 9.5 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఎందుకు తీయలేదు? అప్పుడే తీస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు మేము వచ్చినాం, మేము తీసినాం, మీరు కూడా ఆ రోజు తీసుంటే అయిపోయేది కదా. అది తీయకుండా మీ వైఫల్యం అది. ఈరోజు మమ్మల్ని ఎత్తి పొడిస్తే ఏమొస్తుంది? ఆ రోజు ఆధారాలు ఉంటే మీరు చూపిస్తే అయిపోతుండే కదా, లోపలేస్తే అయిపోతుండే కదా అప్పుడు ఎవరినో. ఇప్పుడు మేము మాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము బయటికి తీస్తున్నాం. అది ఎవరిని ఎవరెవరు ఉన్నారో ఎంక్వైరీ జరుగుతుంది, రిపోర్ట్స్ వస్తాయి, రిపోర్ట్స్ని బట్టి నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఎప్పటిదో ఉన్నది అని చెప్పడం అంటే అదంతా ఏదో మేము చేస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి మా మీద విమర్శ చేయాలనేలాగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకు కేటీఆర్ ఎందుకు ఇట్లా అసహనానికి గురవుతున్నారు అనుకుంటున్నారు? అసహనానికి గురవుతున్నారంటే ఒక పక్క అధికారం పోయింది, రారాజులాగా తిరిగిండు, ఒక పక్క చెల్లెలు జైలుకు పోయింది, ఒక్కొక్క బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పార్టీ వీడి ముఖ్య నాయకులందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు మా వరంగల్లో దయాకర్ రావు మాట్లాడుతాండు, 12 మంది ఉండేనట అప్పుడు లిస్టులో, కడియం శ్రీహరి పోయినాకనట 25 మంది వచ్చిండ్రట లిస్టులకి. మరి ఇప్పటివరకు ఎందుకు క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు? క్యాండిడేట్ ఉంటే అంటే వాళ్ళకి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే క్యాండిడేట్లను డిక్లేర్ చేసేయడానికి క్యాండిడేట్లు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇక అప్పుడు ఫ్రస్ట్రేషన్ కాకుండా ఏమొస్తుంది పాపం? ఇన్ని రోజులు అధికారంలో ఉంటే ఇట్లా చిటికేస్తే అన్నీ వచ్చేటి. ఈరోజు చిటికేస్తే కదా, అరిస్తే కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడ అరవలేక మీడియా ముందు అరుస్తానట్టున్నాడు. లీగల్ నోటీస్ ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఎదుర్కోవడానికి ఏముంది? ఆయన అపాలజీ అడిగాడు, నేను అపాలజీ చెప్పేది ఏమీ లేదు అందులో నేను చేయడానికి. కాబట్టి ఆయన లీగల్గా పోతే మేము మళ్ళీ లీగల్గానే ప్రొసీడ్ అవుతాము.